మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. డాక్టర్ నువ్వా నేనా? మీరే సార్. మరి ఎవరున్నాడు? ఏమైనా కాంపౌండర్ దుమ్మే ఉంది కదా టేబుల్ మీద. వారం రోజులు హాస్పిటల్ బంద్ చేసినాక దుమ్ము కాకపోతే రమ్ము విసుకుపడుతుంటా సార్. ఇదంతా క్లీన్ చేయి. నువ్వు ఇచ్చే జీతంకి నీతో తిరుగుడే ఎక్కువ. ఇంకా దుమ్ము చూసుకో నువ్వే. ఏం కాంపౌండర్ ఏమో అది నేనే చూసుకోలేదు. ఉన్నాడు తప్ప పని చేసింది టైం మాత్రం ఈ విధంగా ఆనందం. సార్ నచ్చిరా? వచ్చిరు సార్. ఎవరు? మీరే సార్. నీకు కాదు ఇంకెవరు నచ్చిరా? వచ్చిరు సార్. ఎవరు? నేనే సార్. నువ్వు నేను కాదు ఇంకెవరు నచ్చిరా? పేషెంట్లు వచ్చింది సార్. ఎవరు? అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ ఎక్కడికి? కల్లోకి సార్. నువ్వు నేను అమితాబ్ బచ్చన్ కరోనా బచ్చన్ కాకుండా ఎవరైనా హాస్పిటల్ పేషెంట్లు వచ్చారని అడుగుతున్నా. ఓ పేషెంట్ కదా సార్. ఎవరు వచ్చినట్టు సార్. డాక్టర్ లేదా ఇక్కడ డాక్టర్ పెద్ద కాకపోయినా ఎదురుగా పెట్టుకొని డాక్టర్ అని అంటారు. అదేం ఎదురుగా డాక్టర్ లేదు కామన్ సెన్స్ సార్ ప్రోటీన్ బాగా పెడుతున్నారు కంపౌండర్ డాక్టర్ ఏం తెలియదు కానీ ఏమైంది చెప్పు. అవస్థ బాగుంది సార్. వస్తుంది కడుపు వచ్చింది. ఏడా కడుపు తగ్గింది సార్. చూస్తా అయ్యా నేను తీసుకో నొప్పులే పడతాయి. ఇవైతే సార్ కూడా పెట్టుకో నాకు కూడా పెట్టుకో సార్ నాకు ఏం వాసన సార్ ఇప్పుడు నొప్పి అయితే నోరు చూస్తున్నాను సార్ మీరు. సార్ నోరు ఓ మై గాడ్ మొత్తం నోట్లో ఇంత జీవులు ఉన్నాయి కదా. ఇంత జీవులు లేదు సార్. ఇంత జీవికి నేనేం చెప్పాలి సార్? మీకు ఎందుకు టెన్షన్ సార్? మీరు నేనున్న కాంపౌండ్ కూడా మీకు నేను చూస్తాను సార్. ఒక్క నిమిషం నువ్వుదేమండి కొంచెం వెళ్ళేదారండి. ఆసన గుర్తుంది కొంచెం మొత్తం యుద్ధం మీద గుర్తుంది లోపల మురుగు ఆసన వస్తుంది. ఎన్ని రోజులు దూరం దూరం కొంచెం నేను టెస్ట్ అని మందులు అవి రాపిస్తాను. కొంచెం నొప్పి వాసన వేసిపోతున్నాం సార్. మందులు డాక్టర్ మీరే నేనే ఏం చూసుకోవడానికి ఏమవుతుంది? నోడు కాదు ఎంత తక్కువ అవుతుంది సార్. ఇది మీకు తక్కువ అయ్యేటట్టు నేను చేస్తాను. ఎందుకు చేసి మందులు కడతావో ఆపరేషన్ చేస్తావో ఏదైనా పెద్ద హాస్పిటల్ పంపిస్తావో నాకైతే తక్కువ కావాలి. వశపడతలేదు తెల్లని దాకా నొప్పి. ఇప్పుడైతే ప్రస్తుతానికి టాబ్లెట్ రాస్తా పోయి తెచ్చుకో. సరేనా బిడ్డ? రాసింది సార్. రామదేవి కూడా డాక్టర్ సార్ ఏమనుకున్నారు మరి? వెళ్ళి తెచ్చుకో. తక్కువైందా? బయటకి కావాలి. నొక్క రాసించండి సార్. వస్తుంది తెలంగాణ అసలు రాసింది. డాక్టర్ రాసింది. డాక్టర్ ఏమైంది? కడుపు వస్తుంది. ఇదేం మందులు? విస్కీ, బ్రాండీ, బీరు. ఏమనుకుంటున్నావే? విసెట్ లేచిందా? డాక్టర్ కట్ట రాసించిన మందులు అనుకుంటున్నావా? గిట్ట డాక్టర్ టాబ్లెట్స్ బ్రాండీ, విస్కీ,
కమ్ము అని చెప్తున్నావు మెడికల్ సార్ ఇది ఏం మందులు అరే నీకు తెలియదా రోజులలో ట్రెండ్ ఎట్లుందివా అంటే మొత్తం ఈ మందులు వాడితేనే పోతుంది పొద్దుగల్లా 2 పెగ్గులు మధ్యాహ్నం 2 పెగ్గులు పడుకున్నప్పుడు 2 పెగ్గులు ఇవి కంటిన్యూ ఒక వారం రోజులు వాడు నీ రోగం దెబ్బ పోతుంది తిరిగి రాదు మళ్ళా ఏమంటారా అంటే సారీ పుల్లుకు పప్పు ఇంకా పుల్లుకే రోగాలు తక్కువ మరి ఇక్కడికి పోతున్నాయి ఈ రోజుల్లో ఏమంటారా అంతే ఏమైంది ఎట్లేసిపోతుంది మెడికల్ సరిపోతే మందు దొరకాలనుకోండి మీరు ఫుల్ ఆపు మరి ఎక్కడ దొరుకుతుంది సార్ ఒక్క వారం వాడి చూడు మెడికల్ షాప్ ఇంకా బయట లేదా దుర్గా బయట పైసలు పోతే రోగం తక్కువ అయితే మరి మందు నువ్వు సార్ రాసిచ్చినట్టు ఒక బ్రాండ్ ట్రెండ్ తగ్గట్టు రోగాలు ఒకటి కూడా ఉండవు డాక్టర్ పేమెంట్ కూడా ఇస్తారా మీ అయ్యిస్తారా పేమెంట్ ఇయ్యడా పోతున్నా చేసుకో అగో గట్టుండదు పోలీస్ స్టేషన్ అప్పెట్టినా అనుకో మధ్యలో మర్యాద డబ్బులు ఇస్తా అయ్యా పైన కట్టు నేను ఏది చేస్తారు తక్కువ ఇప్పుడు మీ ఇచ్చేది పరువు అంత కంగారు సార్ ఇప్పుడు దాకా ట్రీట్మెంట్ తీసుకున్నాను ₹1 కూడా పైన కడతలేదు సార్ మీ ఇచ్చేది పోయింది సార్ మీ ఇచ్చేది పోయింది డోర్ పెట్టుడు ఇక డోర్ పెట్టు డబ్బులు కూడా అవుతావా కట్ చేస్తా ఏమనుకున్నావు కానీ చేస్తా పిచ్చోక ఏమైందిరా బాబు చెప్పు కడుపు వస్తుందని అంటే ఏమేమి రాసిచ్చాడు బ్రాండ్ రాసిచ్చాడు బిస్కెట్ రాసిచ్చాడు రమ్ము రాసిచ్చాడు పొద్దుగాల పెగ్గి తీసుకోమంటుండు పగలు 90 తీసుకోమంటుండు రాత్రి అయితే 4 తాగమంటుండు సార్ అది కదరా బాబు వాడి పిచ్చోని వీడి కలదు వీడి పిచ్చోని వాడి కాదు వాళ్ళు ఇద్దరు కలిసి పెద్ద పిచ్చోని వేసారు పిచ్చోనా సార్ సార్ వాళ్ళు పిక్చర్స్ పెట్టడానికి పాపం రోజుకి ఇదే కోసం అవుతారు సార్ నేను ముందు చేసింది సరే బాబు సభ్యులు కదా పిచ్చిన వల్ల మంచి మంది రాసి సార్ బాబాయ్ ఏనా గణేష్ మన టిఫిన్ చేసి వచ్చేవారికి వాళ్ళు గింత గొడవ చేసి వాళ్ళు అంతే సార్ వాళ్ళ గురించి పెట్టారు ఇంకోసారి మనం బయటకు వెళ్ళేటప్పుడు లాగేసుకున్నాం మాత్రం